మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మిథున రాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తున్నారు? మిథున రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా మనము అమ్మవారి ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాధివిరాభృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీ. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. శ్రీ బెజవాడ కనక దుర్గాదేవి అయి నమః. ఈ అమ్మవారి ప్రార్థన చేసిన తర్వాత మిథున రాశి వాళ్ళు అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మిథున రాశి వాళ్ళు చాలా మంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులు. ఆ తర్వాత వేళ్లలో రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు 18 సెప్టెంబర్ తర్వాత రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని కన్యా రాశిలో చేస్తున్నాడు స్వక్షేత్రంలో. కాబట్టి అక్కడి నుంచి ఇంక వీళ్ళకి తిరుగుండదు. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో మనకి భాద్రపద మాసం వివాహాలు ఉండవు. వినాయక చవితి పూజలు చేసుకోవడమే, కుదుర్చుకొని పెట్టుకుంటారు. సెప్టెంబర్ 15నే మాత్రం మనకి కొన్ని ముహూర్తాలు ఉన్నాయి మళ్ళా. సో ఈ రకంగా మనము ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మెడ నొప్పులు, మైగ్రేన్లు, ఎన్ని జ్వరాలు ఎన్ని అనారోగ్యాలు ఉన్నా బిర్యానీలు తినడం మాత్రం మానరు. ఒక ప్రక్క బిర్యానీలు తింటారు, మోషన్స్ వస్తుంటే మళ్ళీ మర్నాడు బిర్యానీ తింటారు. అంటే కాంప్రమైజ్ కార్యాలు, డ్యూయల్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. ఈ నెలలో ఇంకా ఎక్కువ చపలత్వం వచ్చేస్తుంది అన్నమాట. సో వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి కాస్త అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది, వైరాగ్యం. సంతానం మాత్రం వీళ్ళందరికీ కూడా కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ధనం, ఆదాయాలు కావాలి ఎప్పుడు కూడా. గురులు ఇద్దరు కూడా 19/9 నుంచి కలిసి ట్రావెల్ చేస్తారు. కాబట్టి ధన ఆదాయాలు అనేటటువంటివి మొదట 18 రోజులు చాలా బాగుంటాయి. ఆ తర్వాత 19వ తేదీ నుంచి ఖర్చులు అధికంగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బంధువులందరితో కలిసి వేరే వేరే ఊర్లకి, వీళ్ళు మామూలుగా ఊర్లు వెళ్ళరు. వీళ్ళు మలేషియాలు, బాలీలు, ఇలా బెంగళూరులు ఇలా అనమాట. థాయిలాండ్ మసాజులు చేయించుకుని వచ్చారు మా మిథున రాశి వాళ్ళు చాలామంది. సో అంటే కాంప్రమైజ్ కారు వీళ్ళు. అండ్ అసలు ఒక 10 నిమిషాలు వెళ్ళి ఒక అపాయింట్మెంట్ దగ్గర వీళ్ళు వెళ్ళగానే ఇచ్చేసేయాలన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఇచ్చేసేయాలి. అంతేగాని అక్కడ జనం ఉన్నారు, ఆగడాలు ఏముండవు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి మిథున రాశి వారికి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సంతృప్తి అనేటటువంటిది ఉండదు. శత్రువుల్ని వీళ్ళకి వీళ్ళే పెంచుకుంటారు ఈ సెప్టెంబర్ నెలలో. అలాగే ఈ యొక్క కేతువు వ్యయస్థితిగతుడే ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నరఘోష, నరదృష్టి వీళ్ళకి తగలడానికి అవకాశాలు ఉన్నాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి చాలామంది వీళ్ళకి వ్యాపారాల్లో, వ్యవసాయంలో కమర్షియల్ క్రాప్స్ వేయడం బాగుంటుంది. అలాగే రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు, కమిషన్ ఏజెంట్స్, వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్, వాళ్ళందరూ కూడా బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నిరుద్యోగుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గృహిణులందరికీ ఒక శుభవార్త ఏంటంటే వీళ్ళ భర్తలు వీళ్ళకి గోల్డ్ కొనిపెట్టడం, డైమండ్ నెక్లెస్లు కొనిపెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతాయి. అండ్ ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఉంటారు కదా, వీళ్ళకి రియల్ ఎస్టేట్లో మంచి అమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ బిల్డింగ్లు కూడా మంచిగా అమ్ముడవుతాయి. బుధుడు మంచి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటి వీళ్ళకి వస్తాయి. కాబట్టి మేము గృహిణీలం కదండి మాకెందుకు వస్తాయండి అంటారు. ఎలాగో అలాగో మొత్తం మీద అయితే ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. కుటుంబ అనుబంధాలు, అత్తగారులు ఎలాగో కొంతమందికి టెబిమని పైకిపోయారు, ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. అయితే ఇప్పుడు ఈ అనుబంధాలు అనేటటువంటివి కొంచెం పెరుగుతాయి. అండ్ తల్లి చనిపోయిందని చాలామంది మిథున రాశి భర్తలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మిథున రాశి అమ్మాయిలు చేసుకున్న భర్తలు. అందువలన ఏంటి తల్లి ముసలిది ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, ఏంటి డిప్రెషన్లోకి వెళ్ళేవారు వీళ్ళ అసంతృప్తితో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి.
అలాగే దూర ప్రయాణాలు బాగా చేస్తారు. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు అనేటటువంటివి వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం లేవన్నమాట. త్వరలో వస్తాయి. సెప్టెంబర్ నెల కదా ఇది. అలాగే అక్రమ సంబంధాలు కొంతమందికి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అవి చాలా తెలివిగా మేము చాలా రహస్యంగా మేము చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ అవి బయటపడిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే గృహయోగము, వాహన యోగము ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటివి వీళ్ళకి కలగడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. గురుగారు ఇక ఫ్యామిలీ పరంగా ప్రేమ అనురాగాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అంటారు? ప్రేమానురాగాలు అవన్నీ తాత్కాలికం. ఫ్యామిలీ పరంగా అసలు మిథున రాశి వాళ్ళకి అవన్నీ ఉండవు. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే జీవితం నడవాలి, ధనము ప్రాక్టికల్గా ఉంటారు. కొంచెం కొంతమంది ఏంటంటే వీళ్ళు అతిథి రోజులతో వ్యవహారం చేస్తారు. సో కొంతమంది వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటారు. సో దే విల్ నాట్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. సో దే అంటే ఆ కంటెంట్మెంట్ అనేటటువంటిది ఉండదు, సంతృప్తి అనేటటువంటిది. సో మామూలుగా అలా నడుస్తూ ఉంటుంది. అయినా మనం గోచార రీత్యా ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద అందరికీ కలిపి చెప్తున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మనం నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్తాం. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ మనకు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఛానల్ వాళ్ళకి పెడితే మనం వాళ్ళకి చూసి మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ద రిజల్ట్స్ విల్ బి మోర్ అక్యురేట్ అండ్ మోర్ ప్రిసైజ్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మిథున రాశి వాళ్ళు ఉపయోగించుకోవాలి. అంతేగాని మాకు తెలుసు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, మాకేమో తెలుసు అని అనుకుంటే ఇప్పుడు దాకా మిథున రాశి వాళ్ళు బోల్తా పడుతూనే ఉంటారు. ఇంకొంత బోల్తా పడడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు పరిహారాలు అంటే ఏం చెప్పాలి? అలాగే ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు వీళ్ళని వీళ్ళే ఆరాధించుకుంటారు. మిథున రాశి వాళ్ళు భర్తల్ని ఆరాధించరు, లేదా భార్యల్ని ఆరాధించరు. వీళ్ళే ఎక్కువ ప్రేమించారు. లిటిల్ బిట్ సెల్ఫిష్ అనమాట మిథున రాశి వాళ్ళు. సో వీళ్ళు ఎక్కువ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాలి. ఈ యొక్క రాశిలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవపాషాండాలతో తయారు చేయబడినటువంటి విగ్రహంతో చేశారు. దాని నుంచి అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఆ యొక్క వాటర్ని, అభిషేక జలాన్ని తీర్థంలో కలిపి ఇస్తారు. సో ఏవైతే రోగాలు ఉన్నాయో అటువంటి రోగాలన్నీ కూడా వీళ్ళకి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటగా వీళ్ళు పాపులర్ అవ్వాలి, లేకపోతే వీళ్ళని కుటుంబ అనుబంధాలు ఇవన్నీ పెరగాలి అంటే దే షుడ్ లీవ్ సెల్ఫిష్నెస్ అండ్ దర్ లిటిల్ బిట్ సెల్ఫిష్ అనమాట. కొంతమంది, అందరూ ఉండరు. సో ఇది యాటిట్యూడ్ని బట్టి మనకి గౌరవం అనేటటువంటిది వస్తుంది. సో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవడం, అలాగే జమ్మి చెట్టుని ఇంట్లో పెంచుకోవడము, దానికి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, ముందు గురువు వాక్యాలు జాగ్రత్తగా వినాలి. అండ్ వీళ్ళు ఈ చెబుతా విని ఈ చెబుతా ఎక్కువ ఫోన్లు పట్టుకొని సోదేయడం బాగా ఎక్కువ ఉంటారనమాట ఇందులో కొంతమంది. సో ఇలాంటి యాటిట్యూడ్ తగ్గించేసుకొని అలవాటుని, హ్యాబిట్ని తగ్గించేసుకొని అంత పోష్గా మా కమ్యూనిటీలో మా ఏందో కమ్యూనిటీ, బస్తీని కమ్యూనిటీ అంటున్నారు అంతే. దానికి ఏదో పెద్ద ఇదిగా కమ్యూనిటీ అభిలాస్లో ఇది ఇట్లాగా ఈ హైప్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ హైపులు తగ్గించాలి. అండ్ మా అమ్మాయికి జస్ట్ 4th ర్యాంక్ వస్తుంది, 17th ర్యాంక్ వస్తుంది. అప్పుడు ఎంతోమంది చెప్తారు ఇంకా బైపీసీ గ్రూప్ చేరలేదు, డాక్టర్లు అందరూ ఫోన్లు కొట్టి ఎంబీబీఎస్ బాగుంటుందా, మీ జీతాలు ఎంత వస్తాయని అడిగిన వాళ్ళు ఉంటారు ఈ రాశిలో. సో ఇలాంటి అన్ని మానేసేసి చక్కగా ఈ యొక్క గురు చరిత్ర పారాయణ అనేటటువంటిది చదువుకోవాలి. చక్కగా ఈ యొక్క పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. అండ్ గురు సేవ అనేటటువంటిది ముఖ్యంగా చేయాలి. ఆ రకంగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మంచి విశ్లేషణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.